బెజవాడలో రౌడీ షీటర్లు రోజు రోజుకి పేట్రేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారు. బార్లో తప్ప తాగి బీర్ బాటిల్తో యువకుడిపై దాడి చేశారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అజిత్ సింగ్ నగర్ పిఎస్లో ఈ ఘటనపైన కేసు కూడా నమోదైంది. కేసును రాజీ చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేశారట. తరచూ రౌడీ షీటర్స్ హల్చల్తో ఆ ప్రాంతమంతా భయాందోళనకు గురవుతోంది. ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. రౌడీ షీటర్స్ పైన ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ సీసీటీవీ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఒక వ్యక్తిని బీర్ బాటిల్తో కొట్టిన సంఘటన హల్చల్గా మారింది. చూడండి, ఆ వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడు, తలతో చేయి పట్టుకుంటున్నాడు. సో అక్కడ విజువల్లో చూస్తూ ఉంటే అప్పటి వరకు తగాదా కూడా జరిగింది. సో బీర్ బాటిల్తో తలపై కొట్టడంతో నాకు తలపై నుంచి రక్తం కూడా కారిందని ఆ సదరు వ్యక్తి ఫిర్యాదు కూడా చేశాడు. సో విజువల్స్లో చూస్తూ ఉంటే ఆ వ్యక్తి అక్కడికి అలా వచ్చాడు. సో అంతలోనే ఒక వ్యక్తి బీర్ బాటిల్ తీసి ఆ యువకుడిపై తలపై కొట్టడంతో అక్కడ కుప్పకూలిపై పడిపోయి ఉన్నాడు. అయితే ఈ సమస్యని అక్కడ రౌడీ షీటర్లే పెరిగిపోతున్నారు. రౌడీ షీటర్ల యొక్క ఆగడాలు పెరిగిపోతున్నాయి, బెంబేలెత్తిపోతున్నారు, జనమంతా భయపడిపోతున్నారంటే దీన్ని ఒక కంట్రోల్ చేయాల్సిన స్థానటువంటి ప్రజాప్రతినిధులు లేదంటే రాజకీయ పార్టీ నాయకులు వాటిని సమర్థిస్తూ పంచాయతీ చేశారంట. అది ఒక పనికిమాల పని, ఈ రకంగా చేయకండి, చాలా మంచిగా ఉండండి, మీరు అక్కడికి వెళ్ళి వైన్ షాప్ దగ్గర గొడవపడడం ఏంటి, మద్యం మత్తులు ఏంటని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సినటువంటి రాజకీయ పార్టీ నాయకులు, ఏ పార్టీ అయినా, అది వైసీపీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఈ సమస్యని పంచాయతీని తెంపే ప్రయత్నం చేశారు, రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ రాజీ కుదరకపోవడంతో ఆ సదరు యువకుడు ఎవరైతే బాధితున్నాడో కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ కంప్లైంట్ కాపీ కూడా ఆర్టీవీ స్క్రీన్పై ఉంది. సో ప్లీజ్. సో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాను. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చిన యువకుడి పేరు మోహన్ కుమార్. సో మోహన్ కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే నేను పార్సల్ ఆఫీస్లో పనిచేస్తాను. నాకు ముఖ పరిచయం ఉన్నటువంటి రాము అనే వ్యక్తితో అయోధ్య నగర్లో ఉంటాడు ఆయన. సో గతంలో అతనికి నాకు చిన్న తగాదా కూడా అయింది. నన్ను పట్టించుకుంటలేవు, లేకపోతే నాతో నేనంటే గౌరవం లేదు, నేనంటే మర్యాద లేదు, నేనంటే భయం లేదనే రకంగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు రాము అనేటువంటి ఆ సదరు యువకుడు. అయితే 15వ తేదీన రాత్రి 11 గంటల సమయానికి నేను ప్రభాస్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఒక బార్ షాప్కి వెళ్ళి అక్కడ కొనుగోలు చేస్తూ ఉండగా రాము సల్మాన్తో కలిసి వచ్చి నాపై దాడి చేశారు. సల్మాన్ నా తలపై బీర్ బాటిల్తో కొట్టడంతో చాలా తీవ్రంగా రక్తం కారి అక్కడ పడిపోయాను. సో దీన్ని పంచాయతీ చేద్దామని చెప్పి కొందరు నాయకులను తీసుకువెళ్లారు. అక్కడ రాజీ కుదరకపోవడంతో నేను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి ఆ సదరు యువకుడు ఒక కంప్లైంట్ కాపీని కూడా ఆర్టీవీ స్క్రీన్పై మీరు ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. ఇది ఆ కంప్లైంట్ కాపీ. సో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ కంప్లైంట్ జరిగింది. సో దీనిపైన కంప్లైంట్ ఇచ్చారు. మరి పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. సో రోజు రోజుకు ఈ కల్చర్ పెరిగిపోతుంది. మధ్యమత్తులో అంటామా, లేదంటే డబ్బుల కోసం అంటామా, ఈజీ మనీ కోసం ఆశపడి అంటామా, ఏదో ఒక కారణం చేత ఈ రకంగా రౌడీ షీటర్లుగా మారిపోతున్నారు యువకులంతా. రౌడీ షీటర్లుగా మారిపోయి దాడులు చేయడాలు, రౌడీ షీటర్లుగా మారిపోయి హతమార్చడాలు, చిన్న వాటికి చిన్న బ్లేడ్లు పెట్టేసుకొని వాళ్ళంతా హతమారుస్తున్నారంట. పిక్ పాకెటింగ్ ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. ఈజీ మనీ కోసం అలవాటు పడాలు, లేకపోతే ఇంకేదో మేము పెద్ద తోపు తురుంకానన్నట్టుగా బిహేవ్ చేయడం కోసం నలుగురిని భయపెట్టడాలు, అమ్మాయిలు టీజ్ చేయడాలు, కుటుంబాలు ఒంటరిగా ఉన్నాయంటే వాళ్ళు భయపెట్టేడాలు, ఒకటి కాదు రెండు కాదు. ఆ చుట్టుపక్కల స్థానికులు మొత్తం కూడా వీళ్ళపైన చాలా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. సో ఈ రౌడీయిజం పెరుగుతోంది కాబట్టి వీటన్నిటిని కదుపు చేసే ప్రయత్నం పోలీసులు తీసుకోవాలని అక్కడి స్థానికులంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా ఈ రకమైనటువంటి హల్చల్ చేస్తూ భయాందోళనకు గురవుతున్నారు అక్కడి ప్రజలంతా కూడా. సో రౌడీ షీటర్స్పై ఉక్కుపాదం మోపాలని అజిత్ సింగ్ నగర్ పోలీసులకి స్థానికులంతా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశం పైన పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ రౌడీయిజాన్ని, ఈ బలుపుని, అహంకారాన్ని రూపుమాపే క్రమంలో పోలీసులు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి మోహన్కి ఆ రాము సల్మాన్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.